నిన్న రాత్రంతా బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నా? అది అది చెప్పు. లా లా చెప్పు లా నువ్వు వీడునవేందమ్మా? నీకోసం ఊరంతా వెతుకుతున్నా. అమ్మా, ఇది నీ కూతురా? చీచి, ఇది నా కూతురేంటి? ఏమి, ఎవరి నీకమ్మా? నువ్వే. నేనా? అవును, నువ్వే మా అమ్మ. అమ్మలు కన్నా అమ్మ. ఇంకోసారి అమ్మ బొమ్మ అన్నవో ఈ పార్కులోనే చంపి పాతేస్తాను. ఏంటమ్మా, అమ్మని అమ్మ అని పిలవకూడదా అమ్మా? స్టాప్ ఇట్. అసలేం జరుగుతోంది ఇక్కడ? అదేమో అమ్మ అంటోంది, నువ్వేమో కాదంటున్నావు. ఇద్దరిలో ఎవరిది నిజం? దీందే అబద్ధం. కాదు నిజం. కాదు అబద్ధం. ఇదే పార్కులో ఇంతమంది ఆడవాళ్లు ఉండగా వాళ్ళని వదిలేసి నిన్ను మాత్రమే అమ్మ అని ఎందుకు పిలుస్తుంది? కరెక్ట్ అడిగినావు. కొట్టేనంటేనా? ఆగు. నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. కానీ నేను ఊహించని జీవితం ఏదో నీ వెనక ఉందనిపిస్తోంది. అది నిజమైతే నన్ను మర్చిపో, అబద్ధమైతే నిరూపించుకో. అప్పటి వరకు నా జోలికి రావద్దు. లేదు సంతోష్, ఇది నిజంగా నా కూతురు కాదు. ఆ మాట దాన్ని చెప్పమను. ఏయ్, ఇవి నీకేమవుతుంది? అమ్మలను కన్నా అమ్మ. విన్నావుగా, మామూలమ్మ కాదట, అమ్మలగన్నా అమ్మవట. అది అబద్ధమైతే అదేంటో తెలుసుకో. బాయ్. సంతోష్, సంతోష్ నా మాట విను. ఒసే పిల్లదయ్యమ్మా, నా జీవితం సెట్ అయిపోయిందని సంతోషపడే లోపు వచ్చి మొత్తం నాశనం చేసావు కదే. అసలు నేను నీకమ్మనేంటే? అవు అమ్మవే కదా. మళ్ళీ అదే కూత. అసలు నేను నీకమ్మనని ఎవరు చెప్పారే? గుళ్ళో దేవుడు. దేవుడా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్